ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో గ్యాస్ కొరతతో పాటు యూరియాకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మాట్లాడేందుకు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి కూడా ఉన్నటువంటి బలరాం నాయక్ మన దగ్గర ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్? కేంద్రంలో బీజేపీ ఉంది, బట్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈ రెండు సమస్యలతోటి అటు రైతాంగం కానీ సాధారణ వ్యక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. ముందుగా మనం యూరియా గురించి మాట్లాడుకుందాం. రాష్ట్రంలో అధికారంలో ఉంది, యాప్ తీసుకొచ్చింది, ఆ యాప్ కూడా పనిచేయట్లేదు అనేటువంటి ఆరోపణలు వస్తుందని ఎట్లా చూస్తారు? మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా యూరియా గురించి మాట్లాడమని నాకు చెప్పడం జరిగింది. నాకు కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఫర్టిలైజర్ అండ్ కెమికల్లో ఆల్రెడీ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను కాబట్టి నాకు ఒక కాపీ ఇవ్వడం జరిగింది. మొన్న నేను కూడా కమిటీ మీటింగ్లో కూడా చర్చించాను. దాంట్లో ఈటెల రాజేందర్ గారు కూడా వన్ ఆఫ్ ది మెంబరు. మేమిద్దరం కూడా కలిసి అడగడం జరిగినప్పుడు ఏమైందంటే రామగుండంలో యూరియా ఫర్టిలైజర్ తయారవుతుంది, మీ ఆఫీస్ ఏమో నోయిడాలో పెట్టుకున్నారు, ఇది తప్పు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేస్తున్న ఫర్టిలైజర్ వాళ్ళ ఇది తప్పు మార్గానికి నేను ఖండిస్తున్నాను. అదేవిధంగా మీరు కంపల్సరిగా మా దగ్గర యూరియా తయారైంది మా స్టేట్కి ఇవ్వకపోతే మా రైతులు ఇక్కడ యూరియా మీకు పోనివ్వరు. కాబట్టి మాకు సఫిషియంట్ యూరియా మాకు అందించే మార్గదర్శకంగా మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని గవర్నర్ సెక్రటరీ గారికి, ఫర్టిలైజర్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అది చెప్పి వచ్చేసినాం. నేను కానీ ఈటెల రాజేందర్ అక్కడ పోయినప్పుడు ఏ పార్టీ అయినా ఒకటే కాబట్టి ఇది రైతుల సమస్య కాబట్టి వెళ్ళడం జరిగింది. ఇందులో సీఎం గారు కూడా పోయినసారి కూడా ఎన్నో లెటర్లు రాశారు, పోయినసారి మాట్లాడారు. ఈసారి కూడా మేము ఎంపీలం అందరం పోయి మాట్లాడి మేము మాత్రం గట్టిగానే చెప్తున్నాం, తప్పకుండా మేము సాధ్యమైనంత వరకు రైతులకు యూరియా అందించే మార్గదర్శనంగానే ఉన్నాం. అంటే యూరియా ఒకటే కాదు, ఫెర్టిలైజర్స్ ఇష్యూ కూడా మొత్తం రైతాంగం చాలా కోపంతో ఉన్నారు. గ్రామాలకు పోతే ఎమ్మెల్యేలు కానీ ఎవరినైనా కూడా నిలదీసేయాలంటే ఫర్టిలైజర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బీజేపీలో ఉన్న ఎంపీలందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గర అడగవలసిన అవసరం. దానితోని పాటు మేము కూడా మమ్మల్ని కూడా రమ్మంటే పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రామగుండంలో ప్రొడక్షన్ తయారైనా నాగార్జున ఫర్టిలైజర్ కూడా మన దగ్గర లేదు కాబట్టి అది ఒక మిషన్ వాళ్ళది, అది సిలిండర్ అయిపోయింది కాబట్టి మనం డెఫినెట్గా అడగవలసిన ఆల్ ఎంపీస్ కూడా దాదాపుగా ప్రైమ్ మినిస్టర్ అడగవలసిన అవసరం ఉన్నది. రామగుండం యూరియా కూడా పూర్తి స్థాయిలో మనకే ఇవ్వాలి. మన స్టేట్లో ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి, మన తెలంగాణలో అవుతుంది కాబట్టి మనకి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అంటే మీరు మాత్రం అటు కేంద్రం మీద కొంత నెపం వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యాప్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, ఆ యాప్లో ఎవరు కూడా దానికి సరైనటువంటి రెస్పాన్స్ రావట్లేదు. ఎందుకు తీసుకొచ్చినామంటే క్యూ సిస్టంలో తీసుకురావాలనే ఒక మార్గదర్శిగా తీసుకొచ్చాము. కానీ యాప్ వల్ల ఇంకో ఎక్స్ట్రా యూరియా వస్తుంది అనేది కాదు, ఉన్న యూరియాను యాప్ ద్వారా ప్రతి రైతులకు అందజేయాలి, మధ్యలో దళాలకు జరగకుండా ఉండాలని ఒక మార్గదర్శిగా గౌరవనీయుల సీఎం గారు చేయడం జరిగింది. రైట్. ఇక ప్రధానంగా గ్యాస్ సంబంధించినటువంటి ఇష్యూ మనం ప్రస్తావన ఉంది. గతంలో మీరు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి లోక్సభలో దీని మీద ఎట్లాంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు? అదే సమయంలో ఇక్కడ గ్యాస్ సంబంధించినటువంటి నిల్వలు కేవలం డొమెస్టిక్ మాత్రమే కొంత ఉంది, కానీ కమర్షియల్ విషయాల్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఒక పక్క హోటల్స్ బంద్ అవుతున్నాయి, హాస్టల్స్ బంద్ అవుతున్నాయి, బయట టిఫిన్ చేసేటువంటి పరిస్థితి భవిష్యత్తులో మరింత ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఎట్లా అధిగమించే అవకాశం ఉంటుంది? దాదాపుగా అంటే హోటళ్ళకు సప్లై చేసే గ్యాస్ కానివ్వండి, 90 kgs ఉన్న గ్యాసు దానికి కొంత షార్టేజ్గా ఉన్నది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు లాట్ ఆఫ్ సిలిండర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటున్నారు. లాట్ ఆఫ్ సిలిండర్స్ కొనుక్కొని వాళ్ళు పెట్టుకున్నారు, అది షార్టేజ్గా ఇప్పుడు చూపిస్తున్నారు. కానీ మన ఇంటికి వాడే కమర్షియల్ డొమెస్టిక్ ఉన్నాయి కదా, ఆ డొమెస్టిక్ మాత్రం లాస్ ఎక్కడ తక్కువ లేదు. ఎందుకంటే అది సఫిషియెంట్గా ఇప్పుడు వరకు కాదు, ఇంకో 5 months వరకు కూడా షార్టేజ్ రాదు. ఎందుకంటే నిన్న కూడా మేము పార్లమెంట్లో చర్చించడం జరిగింది. ఇంటికి వాడుకునే సిలిండర్స్ అదేవిధంగా చెప్పాలి, ఎందుకంటే అర్థమవుతుంది ప్రజలకు. దానికి ఇంకో 5 months వరకు ప్రాబ్లం లేదు. 5 months తర్వాత దానికి ఆలోచించవలసిన అవసరం ఉంది. నిన్న కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎంతోమంది ఎంపీలు స్పీకర్ గారికి అడగడం జరిగింది, రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్యాస్కు మన దగ్గర ప్రాబ్లం లేదు. కమర్షియల్ ఉన్న గ్యాస్కు మాత్రం కొంత గొప్ప ఉన్నది వాస్తవం.
అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ రకంగా ప్రతిపక్ష పార్టీగా ఉంది అటు ప్రధానంగా దీన్ని ఏ రకంగా ఒత్తిడి తీసుకురావద్దు, భవిష్యత్తులో మరిన్ని రోజులు కనుక యుద్ధం జరిగితే దేశం మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు దేశ నిర్ణయం అనేది మన చేతిలో లేదు. దేశ నిర్ణయం అనేది ఇప్పుడు నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ నిర్ణయాత్మక నిర్ణయం ఏదన్నా బయటపడ్డప్పుడు దాని గురించి మనం మాట్లాడితే ఒక సమంజసకరమైన ఉంటుంది. అది ఒక నిర్ణయాత్మక నిర్ణయమే రానప్పుడు, దేశ సమస్య రానప్పుడు మనం ఏ విధంగా దానికి పరిష్కరిస్తాం? ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, ఎందుకు చేస్తున్నది మనకు తెలియదు. యుఎస్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మనకు తెలియదు. అలాంటి తెలవని ఒక ఆలోచన వచ్చినప్పుడు భారతంలో కాదు, ఆల్ వరల్డ్ కంట్రీ వైడ్గా ఎవరికేం ఆలోచన పట్టినట్టున్నది. ఆ విశ్లేషణ కొరకు మనం ఏదైనా మనకు తెలిసి సెల్ఫ్గా ఒకళ్ళు తెలిసినా అది మన మనసులో పెట్టుకున్నాడు తప్ప బయటికి చెప్పడం జరగడం లేదు. రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతాం, ఎస్పెషల్లీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇష్యూ. ఎందుకంటే పార్టీలో చాలా సీనియర్ లీడర్గా ఉన్నారు, కొంతమంది కొంత అటిముట్టినట్టుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి వారిని కలుపుకోపోవట్లేదు అన్నటువంటి విమర్శ ఉన్నాడు. మధుయాష్కి కావచ్చు, జీవన్ రెడ్డి కానీ ఇట్లా చాలామంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బయటికి కొంత చెప్తున్నారు, కొంతమంది మాత్రం ఇంటర్నల్గా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ తలుచుకున్నారు? నేను కూడా ఏదో మెసేజ్లో నేను కూడా యూట్యూబ్లో అక్కడక్కడ చూస్తున్నా కానీ పూర్తి స్థాయిగా నాకు తెలియదు. మా హైకమాండ్ ఉంటుంది, అలాంటి ఏదన్నా ఇష్యూలు బర్నింగ్ అయినప్పుడు హైకమాండ్ ఉంటుంది. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవనీయుల క్యాబినెట్లో సీనియర్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు తప్పకుండా పరిష్కరించి దానికి ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతారు. యూట్యూబ్లో నేను కూడా చూస్తున్నా కానీ బట్ నా దృష్టికి అయితే ఏం రాలేదు. చివరగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డితో చర్చలు జరిపి 20వ తేదీ నాడు పార్టీలకు ఆహ్వానిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. మీరు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు కాబట్టి జీవన్ రెడ్డిని పార్టీలోనే ఉంచుకుంటారా, వెళ్ళగొట్టే పరిస్థితి కనిపిస్తుందా? నాకు అలాంటి విషయాలు నా దృష్టికి రాలేదు. కేటీఆర్తో మాట్లాడింది నాకు తెలియదు, ఇంకోళ్ళతో మాట్లాడింది తెలియదు. అయినా అంతకంటే గొప్ప విషయం ఏంటంటే నేను టీఆర్ఎస్ మాటలు కానీ ఈ కేటీఆర్ మాటలు నేను ఎప్పుడు నమ్మను. రైట్. ఎట్టి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారే అవకాశం లేదనేటువంటి విషయాన్ని అయితే ఆయన ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు, బయట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్యాస్ సంబంధించినటువంటి ఇష్యూ కానీ, ఫెర్టిలైజర్స్ ఇష్యూస్ కానీ, యూరియాకి సంబంధించినటువంటి మాత్రం కొంత ఇబ్బంది ఉన్నటువంటి మాత్రం ఇదంతా త్వరలోనే అధిగమిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, సచివాలయం నుంచి.